భౌతిక సౌందర్యాన్ని సృష్టి సమతుల్యతను తెలుపుతూ అత్యున్నత సౌందర్యాన్ని దయ ఆకర్షణకు ప్రతీకగా శ్రీ మహావిష్ణువు దాల్చిన ఏకైక విష్ణుమయమైన స్త్రీ రూపమైన మోహిని అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పిఠాపురంలోని శృంగేరి శంకర మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 7వ రోజున అమ్మవారిని శ్రీ మహావిష్ణువు యొక్క ఏకైక స్త్రీ రూపమైన మోహిని అవతారంలో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ఉత్తరాధికారి, వాగ్దేవి పీఠం వ్యవస్థాపకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో పండితులు శ్రీచక్రార్చన, నవవర్ణార్చన, చండీ, రుద్రహోమాలు తదితర పూజా కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. 7వ రోజుకు చేరుకుని ఉన్నాయి. ఈ 6 రోజులుగా కూడా ప్రతిరోజు అమ్మవారి అర్చనా విధానాన్ని విశేషంగా ప్రత్యేకంగా చేస్తూ వివిధ నైవేద్యాలన్నీ కూడా సమర్పణ చేస్తూ అమ్మవారికి నవావరణార్చన, శ్రీచక్రార్చన చేస్తూ సప్తశతి చండీ పారాయణలో హోమములు, అమ్మవారికి సహస్రనామార్చన ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి సాయంత్రం కాలంలో అమ్మవారికి చరిత్ర వ్యాసమహర్షి అందించినటువంటి దేవీ భాగవతాన్ని ప్రవచనం చెప్తూ ఉండడం కూడా జరుగుతోంది. ఇవాళ విశేషమైన అలంకారంగా మోహిని అలంకారాన్ని అమ్మవారికి సమర్పించడం జరిగింది. అటు మహావిష్ణు మోహిని రూపాన్ని దాల్చి అటు దేవతలకి ఇటు రాక్షసులకి కూడా వారిద్దరి మధ్య సంధి కుదర్చడం కోసమని ఒక అద్భుతమైనటువంటి అందమైన మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని నేను పంచుతాను అని వారి దగ్గర నుంచి ఆ పాత్రను తీసుకుని వారందరినీ వరుస క్రమంలో కూర్చోబెట్టి మోహింపచేసి అటు రాక్షసుల్ని పక్కన పెట్టి దేవతలకి న్యాయం జరిగేలాగా చేసినటువంటి అవతారమే మోహిని అవతారం. అలాంటి మోహిని అవతారాన్ని ఈవేళ అమ్మవారికి అలంకరించడం జరిగింది. వైభవంగా కార్యక్రమాలను జరుగుతూ ఉన్నాయి. ఈ మోహిని అవతారం చాలా విశేషమైనటువంటిది. ఒక విశేషమైన విష్ణు శక్తి అని అర్థం అన్నమాట. అటువంటి అలంకారాన్ని చేయడం జరుగుతుంది. ఇప్పుడు చండీ హోమం జరుగుతూ ఉంది. నవావరణార్చన కార్యక్రమం పూర్తయింది.